తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ ముఖ చిత్రం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా అగ్రనటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం పార్టీ ఒంటరి పోరాటం చేయాలని తీసుకున్న నిర్ణయం వరుసగా వస్తే సర్వేలతో చర్చనీయాంశమవుతోంది. ఒకప్పుడు విజయకాంత్ కూడా పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి సింగిల్ సీటుకు పరిమితమయ్యారు. తర్వాత ఆయన పొత్తులు పెట్టుకుని కింగ్ మేకర్ అయ్యారు. ఇప్పుడు విజయ్ గురించి కూడా ఇదే చర్చ జరుగుతోంది. వివిధ సర్వేల ద్వారా విజయ్ పార్టీ ప్రస్తుతం 15 నుండి 20% వరకు ఓటు బ్యాంక్ ఉన్నట్లు తెలుతోంది. అయితే ఈ ఓట్లు మెజారిటీగా అన్నాడీఎంకే ఇతర పార్టీ ప్రతిపక్షాల నుండి చీలి వస్తున్నవే తప్ప అధికార డీఎంకే ఓటు బ్యాంకును పెద్దగా ప్రభావితం చేయడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. విజయ్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రతిపక్ష ఓట్లు చీలిపోయి ముక్కోణపు లేదా చతుర్ముఖ పోటీలో తక్కువ ఓట్ల మెజారిటీతో కూడా డీఎంకే అభ్యర్థులు సులభంగా గెలిచే అవకాశం ఉంది. రాజకీయంగా తన బద్ధ శత్రువుగా ప్రకటించిన డీఎంకేకు విజయ్ తన నిర్ణయంతో పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న ద్రావిడ పక్షాల ఆధిపత్యాన్ని సవాలు చేయాలంటే బలమైన కూటమి అత్యవసరం. విజయ్ ఒక ప్రజాకర్షక నేత అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్న అన్నాడీఎంకేతో కలిసి ఫలితాలు అద్భుతంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహం చేయడం వల్ల రాజకీయంగా మరిన్ని వెసులుబాట్లు లభించే అవకాశం ఉంది. ఈ మూడు శక్తులు ఏకమైతే డీఎంకే కూటమిని ముఖాముఖీ పోరులో ఢీకొట్టడం సులభతరమవుతుంది.